తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైనే ఉంది. ఈ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపికే. కానీ ఈసారి ఇది కేవలం రాజకీయ పార్టీల మధ్య పోరు మాత్రమే కాదు. ఇది తెలుగు సినీ పరిశ్రమకు రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తేల్చే ఎన్నికగా మారబోతోంది. తాజా విశ్లేషణల ప్రకారం జూబ్లీ హిల్స్ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి వస్తోందన్నది హాట్ టాపిక్. టాలీవుడ్ అండా బీఆర్ఎస్ అభ్యర్థికే అనే నినాదం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటేనే టాలీవుడ్. ఇక్కడే స్టూడియోలు ఉన్నాయి, ఇక్కడే నిర్మాతల కార్యాలయాలున్నాయి, ఇక్కడే అగ్ర హీరోల నుంచి సామాన్య కార్మికుల వరకు వేలాది మంది నివసిస్తున్నారు. వారి ఓటు బ్యాంక్ ఇక్కడ గెలుపోటములను శాసించేంత పెద్దది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందన్నది బహిరంగ రహస్యం. ఇండస్ట్రీకి కావలసిన అనుమతుల దగ్గర నుంచి కోవిడ్ సమయంలో పరిశ్రమను ఆదుకోవడం వరకు అనేక విషయాల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆ కృతజ్ఞతా భావమే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థికి వరంగా మారబోతుందని అంటున్నారు. ఈ మద్దతు కేవలం ఓటు వేసి వెళ్లడం మాత్రమే కాదు, తెర వెనుక భారీ వ్యూహమే నడుస్తోందని సమాచారం. టాలీవుడ్ లోని పలువురు అగ్ర నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వంతో టచ్ లో ఉన్నారని, ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. వారి గెలుపును తమ గెలుపుగా భావిస్తున్నారు. 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన కార్మిక సంఘాలన్నింటినీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేలా కీలక వ్యక్తులు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారట. కార్మికుల ఓట్లు మొత్తం ఒకే గూటికి చేరేలా ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోలు నేరుగా వేదికలెక్కి ప్రచారం చేయకపోయినా తమ అభిమాన సంఘాల ద్వారా సోషల్ మీడియా ద్వారా సందేశం పంపించే అవకాశం ఉంది. మన వాళ్ళకే మన ఓటు అనే సిగ్నల్ ను బలంగా పంపించబోతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టాలీవుడ్ రూపంలో బీఆర్ఎస్ కు లభిస్తున్న ఈ బూస్ట్ వారి అంచనాల్ని తలకిందులు చేస్తోంది. ఇండస్ట్రీ మొత్తం ఒకే పార్టీ వెనుక ఇలా నిలబడడం అరుదు. జూబ్లీ హిల్స్ లో గెలవాలంటే ఇది కేవలం రాజకీయ బలంతో సాధ్యం కాదు, ఇండస్ట్రీ గుడ్ విల్ కూడా కావాలి. ఆ గుడ్ విల్ ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ వైపు ఉన్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాధ్యతను సినీ పరిశ్రమ తన భుజాలపై వేసుకున్నట్లు స్పష్టమవుతోంది. రాజకీయ వ్యూహాలకు సినీ గ్లామర్ తోడైతే ఫలితం ఎలా ఉంటుందో చూడడానికి మరికొద్ది రోజులు ఆగాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.